బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్ లో ఇప్పటికే ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసరాల్లోనూ పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్ లో ఇప్పటికే ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసరాల్లోనూ పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్ లో ఇప్పటికే ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసరాల్లోనూ పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు అన్ని వర్గాలను ఆహ్వానించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ కు వెళ్లబోతున్నారు. గవర్నర్ ని కలిసి ఆయన దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించబోతున్నారు. గవర్నర్ తో పాటు మరికొంతమంది ప్రముఖులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ను ప్రభుత్వం తరఫు నుంచి ఆహ్వానించేందుకు ప్రభుత్వ సలహాదారు అర్కర వేణుగోపాల్ వెళ్లారు. నిన్న సీఎం చెప్పిన విధంగా ఆయన మాజీ సీఎం ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికతో పాటు సీఎం సందేశాన్ని కూడా కేసీఆర్ కు అందించారు. వేడుకలకు హాజరు కావాలని చెప్పేసి ఆహ్వానం కూడా పలికారు. ఈసారి ఈ వేడుకలకు సోనియా గాంధీని కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఆ మేరకు ఇటు ఏర్పాట్లు చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను, అంటే ఉద్యమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, చాకచక్యంగా వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పలకాలని చెప్పేసి సీఎం నిర్ణయం మేరకు అన్ని వర్గాలను ఆహ్వాన పత్రికలు పంపుతున్నారు. 2వ తేదీన అంటే రేపు ఉదయం ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. గన్ పార్క్ వద్ద సీఎం మొదట అమరవీరులకు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్ కి చేరుకుని పరేడ్ గ్రౌండ్ లో ఇటు తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించడంతో పాటు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయని చెప్పాలి. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి. సిఎస్ ప్రత్యేక దృష్టి సారించి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం అయితే చాలా అట్టహాసంగా నిర్వహిస్తుందనే చెప్పాలి. ఉదయం పరేడ్ గ్రౌండ్ లో కార్యక్రమాల తర్వాత సాయంత్రం ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. వాటికి సంబంధించి ఈ మధ్యాహ్నం మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్లి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ దశాబ్ది ఉత్సవాలను ఆయన నిర్వహించడం తమ అదృష్టంగా ఆ పార్టీ నేతలైతే భావిస్తున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఈ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.